హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. ప్లీజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వీడియో చూడండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మేము గాంధీ మైదాన్లో జరుగుతున్న మేళా కోసం వెళ్ళాము. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అన్నట్లుగానే మేము బుక్స్ మేళా కోసం వెళ్తే అక్కడ వేరే మేళా జరిగింది. అది ఏంటనేది మీరు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది. వీడియో మాత్రము చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ చూపించే ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. మేము గాంధీ మైదానం మేళకు స్టార్ట్ అయ్యామన్నాం కదా, మా హస్బెండ్ ఉన్న ఆఫీస్ వేలోనే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వేసుకోవాలి. ఇక్కడ హెల్మెట్ వేసుకోకపోతే ఖచ్చితంగా ఫైన్ తగులుతుంది. ఇక్కడ గాంధీ మ్యూజియం కనిపించింది కదా, దానికి ఆపోజిట్లోనే గాంధీ మేళా జరుగుతుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మేళా గాంధీ మైదాన్లో జరిగింది. దీంట్లో మొత్తము గాంధీ మైదానం 12 ఎకరాలు ఉంటుంది. అందులోని కొంత పార్ట్లో మాత్రమే పెట్టారు, కానీ చాలా పెద్దగా ఉంది. బయటన చూడండి ఫుల్గా ఎంత బీడుగా ఉందో. ఇవాళ సండే అవ్వటం వలన చాలా బీడుగా ఉంది. అస్సలు ఖాళీ లేదు. మా చిన్నోడు సంబంధించి డాన్స్ క్లాస్ పిల్లలందరూ కూడా ఇక్కడే కనిపించారు. చాలామంది కూడా బయట నుంచి రాగానే ఎంట్రన్స్లోనే ఇలా కనిపించింది స్టార్టింగ్. అక్కడ అంటే ఏటి పిక్చర్స్ పెట్టారు, ఏ షాపులు పెట్టారు అనేది ఫస్ట్ ఇండెక్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లోపల వెళ్ళగానే స్టాల్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ లూడో గేమ్ కూడా పెట్టారు చూడండి. చాలామంది ఆడుతున్నారు కూడా. ఒక్కొక్క స్టాల్లోని ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్. ఇక్కడ హనీ ఉంది కదా అని చూడడానికి వెళ్తే, ఈ హనీ పువ్వుల నుంచి తీస్తారంట. ఇక్కడ మనకు తేనె అనేది చెట్ల నుంచి తీస్తారు కదా, ఇక్కడ పువ్వుల నుంచి తీస్తారంట. అలా ముందుకెళ్ళి ఒక్కో స్టాల్లో ఒక్కొక్క డిఫరెంట్ అనమాట. ప్రతి దగ్గర కూడా ఇది మోడీ గారి తరపున పెట్టారంట, గవర్నమెంట్ తరపున. కాబట్టి ప్రతి ఒక్క స్టాల్ దగ్గర కూడా మోడీ గారిది దాని మీద ఈ ప్రభుత్వం సింబల్ కంపల్సరీగా ఉంది. ఇలా ముందుకు వస్తే చూడండి, ప్రతి ఒక్కటి కూడా నిజంగా ఎంత బాగున్నాయో. వచ్చి మంచి పని చేసామనిపించింది. ఈ పమ్మి చూడండి, చూపించాను కదా, అవి బయటనైతే మనకు 10 రూపీస్ తరుగుతాయి. ఇక్కడైతే 20 రూపీస్. ప్రతి ఒక్కటి కూడా డబల్ కాస్టే ఉంది. ఏది కూడా తక్కువలో లేదు. జస్ట్ చూసాము. మనకి వింటర్లోని సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఎదురుతోనేవన్నమాట బ్యాగులు, వాటర్ బాటిల్స్, తాగే కప్పులు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అప్నా బీహార్ అని సింబల్ వేశారు. అంటే బీహార్ వాళ్ళు, వాళ్ళ చేతి వృత్తులు చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళది. చూడండి ఈ విగ్రహము వుడెన్తోనే చేశారు. ఎంత బాగా చేశారో. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే పిల్లలకు సంబంధించిన ఆడుకున్న కిడ్ గ్యాలరీ మొత్తం వచ్చింది. ఇక్కడ పిల్లలు ఓన్లీ ప్లే కోసమే మాత్రమే. మేరీగో రౌండ్, సర్కిల్, కార్తో చేసినవి, ట్రైన్తో చేసినవి, నెక్స్ట్ వాటర్లో ఆడుకునేవి, బోట్లో ఉన్నవి, అన్ని రకాల డిఫరెంట్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క దాని కూడా 50, 100 కాస్ట్. మొత్తం ఏది చూసుకున్నా 50, 100. పిల్లలు ఎక్కడికైనా బయట తీసుకెళ్ళామంటే ఖచ్చితంగా పిల్లల్ని ఆడించాల్సిందే. ఇలా ముందుకు వచ్చేగానే బయోస్కోప్ ఒకటి ఉంది. ఇక్కడ ఇది చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని. ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందు వచ్చేగా వుడెన్తో చేసిన సామాన్లన్నీ, ఇదంతా వుడెన్ వర్క్ అంట. మన ఇంట్లో ఏవైతే వాడతామో ప్రతి ఒక్క ఐటెం కూడా ఇందులో ఉంది. నిజంగా చూడటానికి 2 కాళ్ళు సరిపోలేదు. అంత మంచి డిజైన్స్, అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. చైర్లు, స్టూళ్ళు, మన ఇంట్లో వాడుకున్న కిచెన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఫ్లవర్ వైజు ఎంత బాగున్నాయో. పెద్ద చైర్లు కూడా ఉన్నాయి. అందులో మా చిన్నోడు, మా జేసీ తల్లి కూడా ట్రైల్ కూడా వేసేసారు. బాగా మొత్తం తిరిగి వచ్చాం కదా, కాళ్ళు నొప్పి వచ్చేట్లు ఉన్నాయి. కొంచెంసేపు కూర్చున్నారు. చూడండి ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను మేళా ఎప్పుడు కూడా ఇంత పెద్దగా చూడలేదు. ఫస్ట్ టైం చూశాను. చూసినందుకు నేను చూసినతో పాటు మీకు కూడా చూపిద్దాము, బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఇలా ముందుకు వచ్చేసాం. కొంతగా రాగానే ఇక్కడ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా చాలా పెద్దవి. దీని పేరు ఏమంటారో నాకైతే సరిగ్గా తెలియదు, కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా 2, 3 కంపల్సరీగా వాడతారు. ఎందుకంటే ఇక్కడ వింటర్లోనే చాలా చల్లగా ఉంటుంది. ఉత్తిగా కాళ్ళు అయితే కిందన అస్సలు పెట్టలేము. ఈసారి మేళలో చాలా ఎక్కువగా ఇవే వచ్చాయి. ఇక్కడ తయారు చేస్తారు, ఇక్కడ ఓన్గా తయారు చేస్తారంట వీళ్ళు. కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంటున్నాయి ఇవి. చాలా బాగున్నాయి. చూడండి ఎంత మంచి డిజైన్స్. ఇది అలా ఇంట్లో వేసుకుంటే ఇల్లు లుక్కే మారిపోద్ది. కొంచెం ముందుకు రాగానే వుడెన్స్తోని ఇంట్లోనే మనము ఇవి
వుడ్‌కి సంబంధించినవి, ఇంట్లో సంబంధించినవి, టీపాయ్‌లు, మన ల్యాంప్స్ ఉంటాయి గదా! అవి, కప్పులు మొత్తం ఎదురుతో చేసినవి ఇవన్నీ కూడానా ఫ్లవర్ వైజులు. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడుతున్నాను చూడండి. ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బావుంటుంది. వచ్చారు కదా! మా వాళ్ళు అలసిపోయారు. కొంతసేపు ఉండి జ్యూస్ తాగేశారు. కొద్దిగా ఎనర్జీ వచ్చిన తర్వాత ఇక్కడ క్లాత్ మెటీరియల్ బాగుంది కదా అని చూడడానికెళ్తే డ్రెస్ మెటీరియల్ ఒకటి 1500 చెప్పాడు. నాకైతే కళ్ళు తిరిగాయి. ఇక్కడ నుంచి ఇలా వస్తే ప్రతి ఒక్క ఐటెమ్స్ చూసుకొచ్చాను. ఇలా కృష్ణుడు చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం కూడా ఎంత బాగున్నాయో నిజంగా చెప్పడానికి వివరణ ఇవ్వలేము. ఇక్కడ కాటన్ ఎక్కువ యూజ్ చేస్తారు. కాటన్ ప్రతి ఒక్కటి ఐటెము, చెప్పలు అన్నీ కూడా స్వెటర్లు అన్నీ చాలా చాలా రకాలు కూడా ఉన్నాయి చూడండి. ఎంత బాగుందో. ఇవన్నీ కాటన్ టవల్స్ అవి కూడాను వీళ్ళు ఓన్‌గా సొంతంగా తయారు చేసినవంట. గవర్నమెంట్ తరపునే ఇది చేస్తున్నాము అని చూపిస్తారంట. ఇక్కడికొస్తే కళాయిలు ఆడవాళ్ళు కళాయిలు చూడగానే ముందుకు వెళ్తాం కదా! మన ఇంటి సామాన్లు ఏం చూసినాను. వెళ్ళంగానే చూసాము. అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు జస్ట్ షో కోసం పెట్టామని చెప్పారు వీళ్ళు. కానీ చాలా కాస్ట్‌లోనే ఉన్నాయి అన్నీ కూడాను. ఇక్కడ దేవుడికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. చూడండి ఈ మేళాలోని ఏ సెక్టర్‌కి ఆ సెక్టర్‌లో పెట్టారు గానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మేము మేళాలో చూసిన ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. ఇది చిన్న పిల్లలకి మనము బెడ్‌షీట్లు ఉంటాయి గదా! అంత దళసరిలోనే కుట్టారు. చాలా లావుగాన. ఈ వింటర్ చాలా చలిగా ఉంటది గదా! పిల్లల కోసమని అలా కుడతారంట. ఇలా తయారు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూడండి స్వీట్‌లకు సంబంధించినవి ఏ స్వీట్లు తయారు చేస్తారో అవన్నీ కూడా పెట్టారిక్కడ. ఇక్కడికొచ్చిన తర్వాత మసాలాలు, పప్పులు వాళ్ళు పండించేవి మేము స్వయంగా పండిస్తాము. మీకు కావాలంటే పలానా అడ్రస్ ఉంటది. ఆ అడ్రస్ కావాలంటే అని చెప్పారిక్కడ. ఇక్కడికొచ్చిన తర్వాత చూడండి స్టిక్‌లు వుడెన్‌తో తయారు చేసినవన్నీనా ఇవన్నీ కూడా మనం చిన్నప్పుడు వాడినవే. చూసిన వాళ్ళకి గుర్తుంటాయి చూడండి. చిన్నపిల్లలప్పుడు మనం చిన్నపిల్లలకి చేతిలో నోట్లో పెట్టుకుంటారు కదా! ఆ టైంలో ఇస్తాం ఇది. బావుంటది. ఇది బొంగరాలు తిప్పేది. అదేమో ఆడుకునేది. ఇలా ఇలా చేత్తో తిప్పితే సౌండ్ వస్తది. సేమ్ ఇది అలాగే సౌండ్ వచ్చేది. ఇవన్నీ కూడా మన వైపు కూడా ఉంటది. మన వైపు లక్కపెడతలు బొమ్మలేవో అంటారు. ఒక దాంట్లో బొమ్మలు ఉంటాయి కదా! ఆ బొమ్మలు ఉంటాయి. దాని పక్కనే మ్యూజిక్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. తబలా, గిటారు ఇక్కడికి రాగానే మా చిన్నోడు గిటార్ కావాలని పేచీ పెట్టాడు. ఇప్పుడు వద్దమ్మా అన్నా సరే వినలేదు. చాలా పేచీ పెట్టాడు. కాదు బయటని తీసుకుందాం, మంచిది తీసుకుందాము అని చెప్పేసి ఏదో కథలు చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చేసాము.
కానీ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడాను. మనం పిల్లలకి కానీ మామూలుగా రెగ్యులర్ వాడుకునేయన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి ఫోటో చూపించాను కదా! గవర్నర్ ద్వారాగా వీళ్ళు అవార్డు తీసుకున్నారంట. ఈ క్లాతులు తయారు చేయడంలోనే అంత క్వాలిటీ తయారు చేస్తున్నారని అవార్డు కూడా ఇచ్చారంట. కొద్దిగా ముందుగా రాన చెప్పుల స్టాండ్‌లో ఉన్నాయి. చెప్పులు కూడా వాళ్ళు ఓన్‌గా తయారు చేసినవంట. నెక్స్ట్ ఫ్లవర్ వైజ్‌లో మన ఇంట్లో పెట్టుకునేవి. ఇది ఊలుతో తయారు చేసినవన్నీనా డోర్ కర్టెన్‌లన్నీ ఉంటాయి గదా! అవి తయారు చేసినవి. ముందుకొచ్చిన తర్వాత కొంచెం వచ్చిన తర్వాత మనకి ఈతవి రెమ్మల్లాంటివి ఉంటాయి గదా! దాంతో పాటు తయారు చేసినవంట ఇవన్నీ కూడాను. చూడండి ఎంత మంచి ఐటెమ్స్ గాని తయారు చేశారో. గాజులు, బుట్టలు అన్నీ కూడా తయారు చేశారు రకరకాలుగాన. చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి. ముందుకు రాగానే ఇది లైట్‌లో చేసేవి రకరకాల లైట్లు కూడా మంచి మంచి డిజైన్సే చేశారు. అలా ముందుకు రాగానే కొంచెంగాన ఇవన్నీ కూడాను మట్టితో తయారు చేసినవి. మనం ఇంట్లో పెట్టుకున్న బొమ్మలు అక్షయ పాత్ర ఉంటాయి గదా! అలాంటి బొమ్మలు, గణపతిది ప్రతి ఒక్క ఐటెం కూడాను లాఫింగ్ బుద్ధ గాని, మన తులసి కోట ప్రతి ఒక్కటి ఎంత బాగున్నాయో ఒక్కొక్క ఐటెం కూడాను నాకు దగ్గర నుండి చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ కూడా చూసి మిస్ చేయకూడదని మీకు చూపిద్దామని తీశాను. చూడండి గణపతివి, లోటసు ప్రతి ఒక్కటి కూడాను ఎంత బాగున్నాయో. శివుడి బొమ్మలు, గణపతి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. నిజంగా డెకరేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రము ఐటెమ్స్ అన్నీ హ్యాపీగా వచ్చి ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు. ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడుతున్నాను చూడండి. అక్కడి నుంచి అలా ముందుకొచ్చేగాన ఈ చీరలన్నీ కూడాను బనారస్ సారీస్ అని చూపిస్తున్నారు. ఒక్కొక్కటి 3000, 4000, 5000 చెప్తున్నారు. చాలే అని పక్కన పెట్టేసి వచ్చేసాము. ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా స్టోన్‌తో తయారు చేశారు. మార్బుల్స్ ఉంటాయి కదా! మార్బుల్‌తో తయారు చేసింది. ఇవైతే చాలా రీజనబుల్‌గానే ఉన్నాయి. మా వాడు తీసుకుందామంటే ఇప్పుడు ఎందుకులే వద్దు అని చెప్పేశారు. వచ్చేసాము. ఇక్కడ చూడండి వుడెన్‌తో తయారు చేసినవి. మా జేసీ దీంతో ఆడుకుంటుంది కూడాను.
దగ్గరికి వచ్చాము. ఇంకా లాస్ట్ అయిపోయింది. లాస్ట్ స్వెటర్లు అవి అమ్ముతున్నారు నార్మల్గా వేసుకునేవి. ఇక్కడ రూమ్ ఉంది. అది చిన్నపిల్లలకి చిన్న చిన్న పిల్లలు బేబీస్ పిల్లలు వస్తారు కదా, వాళ్ళు కూర్చోవడానికి, పెద్దవాళ్ళు కూర్చోవడం కూడా పెట్టారు. ఇక్కడ టీవీ పెట్టారు కదండి, అక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ షో చేస్తున్నది. ఇంకా మా చిన్నోడికి డాన్స్ క్లాస్ టైం అవుతుందని మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.